మాజీ ప్రధాని భారతరత్న వాజ్పేయి జయంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గోవిందరాజస్వామి దక్షిణ మాడవీధిలో వాజ్పేయి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో నైతిక రాజకీయాలకు విలువ తెచ్చిన అజ్ఞాత శత్రువు వాజ్పేయి అని కొనియాడారు. ఒక్క ఓటుతో ప్రధాని పీఠం చేజారుతున్న ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడని వ్యక్తిత్వం వాజ్పేయిదని గుర్తు చేశారు. 6 దశాబ్దాల రాజకీయ జీవితంలో హాస్య చరిత్ర మేళవించిన ప్రసంగాలు, ఆవేశపూరిత ఉపన్యాసాలకు ఆయన పెట్టింది పేరని పేర్కొన్నారు. రోడ్డు రవాణాతో పాటు ఎయిర్, రైల్వే, షిప్ మార్గాలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి భారతదేశ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన మహనీయుడు వాజ్పేయి అని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రధాని నరేంద్ర మోడీ నెరవేరుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బీజేపీ మాజీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, బంకు చంద్రారెడ్డి, కళాకారులు అక్కిపల్లి మునికృష్ణ యాదవ్, రామిరెడ్డి, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శ్యాంబోల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి స్థానిక గోవిందరాజస్వామి దక్షిణ మాడ వీధిలో వాజ్పేయి గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించి తదనంతరం ఇక్కడ యాత్రికులకు, పేదలకు, ప్రజలకు అందరికీ అన్నప్రసాదాలు వితరణ చేశాము. ఈరోజు మనము సుఖమయ జీవితం సాగిస్తున్నామంటే దానికి అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్లో చేసిన సంస్కరణలు, ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చాలా ముఖ్యము. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అతిపెద్ద పార్టీగా అవతరించి అతి ఎక్కువ మంది సభ్యులున్న పార్టీకి నాయకత్వం వహించిన వాజ్పేయి గారు ఈరోజు ఆయన జయంతిని మనం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకి, నగరాలకి కనెక్టివిటీని పెంచి ఎంతో సౌకర్యవంతమైన రోడ్డు రవాణా సంస్థను, రోడ్డు రవాణా సౌకర్యాలను గ్రామీణ సడక్ యోజన కూడా ప్రారంభించి ఎంతోమందికి ఉపాధి కల్పించిన ఈరోజు మనం చిత్తూరు నుంచి తిరుపతికి 45 నిమిషాల్లో వస్తున్నాం. ఆ పుణ్యము ఈ రవాణా వ్యవస్థ టైంను తగ్గించి రోడ్డుని ఆధునీకరించిన మహానుభావుడు మన వాజ్పేయి గారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈరోజు మన వాజ్పేయి గారిని తలుచుకుంటూ ఆయన ఘన నివాళులు అర్పిస్తూ ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి 101 సంవత్సరం జన్మదిన సందర్భంగా ఈరోజు మేము తిరుపతిలో ఆయనకి పటానికి నివాళులు అర్పించేసి ఈరోజు ఘనంగా జరుపుకున్నాము. అలాగే మన రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా 100 సంవత్సరాలు పురస్కరించుకొని ఆయన విగ్రహాలు స్థాపించుకున్నాము. ఆయన ప్రోగ్రాంలో విద్యుత్ మీద దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచంలో మనం ఎవరికి సాటి కాదని చెప్పేసి తెలియకుండా అణు కేంద్రాన్ని స్థాపించి దాన్ని ప్రదర్శనం చేశారు. ఆయన ఆదర్శంగా తీసుకొని మనం ఈరోజు ఆయన ఒకటే చెప్పాడు పార్లమెంట్లో, ఈ పొద్దు మేము 2 ఎంపీలతో ఉండొచ్చు, రాబోయే కాలంలో కాంగ్రెస్ అనేది కనిపించుకోకుండా దేశం మొత్తం మేము కాషాయమయం చేస్తామన్నారు. అది 100% ఫుల్ఫిల్ అయ్యింది. దేశాన్ని మనం కాపాడుకోవాలి, హిందుత్వాన్ని కాపాడుకోవాలి. జై అటల్ బిహారీ వాజ్పేయి గారికి జై. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నట్టు వేడుకల్లో తిరుపతిలో కూడా జరుపుకోవడం జరిగింది. ఈ మధ్యనే తిరుపతిలో భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి 100వ జయంతి ఉత్సవాలకు మార్గం సుగమం చేశారు. ఆయన స్వర్ణ చతుర్భుజి రోడ్లు విస్తరించారు. దేశవ్యాప్తంగా ఈరోజు కనెక్టివిటీ పెరిగిందంటే కారణం మన వాజ్పేయి గారే. అలాగే ఆయన అజాత శత్రువుగా ఏ పార్టీలో కూడా ఆయనకు విరోధులంటూ లేరు. అలాగే అన్ని పార్టీల వాళ్ళు కూడా కలిసి నెహ్రూ హయాంలోనే ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత అయినటువంటి వాజ్పేయి గారు, ఆయన నెహ్రూ గారు ఒక మాట చెప్తూ భావి భారత్ ప్రధాని, కాబోయే ప్రధాని అనేసి 1964లోనే చెప్పడం జరిగింది. అటువంటి వాజ్పేయి గారు భారతదేశానికి ప్రధానిగా 2 సార్లు పనిచేశారు. ఆయన
గ్రామీణాభివృద్ధికి అలాగే పట్టణాభివృద్ధికి ఈక్వల్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాజ్పేయి గారే. ఆయన కాలంలోనే వాంబే పథకాన్ని స్థాపించి పేదలకు ఇల్లు గృహ నిర్మాణాలకు బాగా మంచి అవకాశాలు కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వాజ్పేయి గారు.